సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు హీరోయిన్ ఎస్పెషల్లీ బోల్డ్ గా ఉండొచ్చు, బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే చాలా చాలా కష్టం సర్వైవల్ అవటం ఇక్కడ. అవునా? అండ్ మంచిని అందరికి చెప్పాలి, చెడుని చెవులో చెప్పుకోవాలి. అండ్ చాలా 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 చెప్తుంటారు, బట్ మీకు ఎలా పాసిబుల్ అయింది? ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, ఇంత బోల్డ్. ఆనెస్టీ ఇస్ ద బెస్ట్. చెప్పాలంటే జయలలిత గారి తర్వాత పాలిటిక్స్ లో ఐరన్ లేడీ అంటే మీ గురించే చెప్తారు. అది కాదండి, కానీ ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ కదా. నేను మీ గురించి ఈ రోజు మాట్లాడి ఓ సో నైస్ సో గుడ్, బయటికి వెళ్ళిన తర్వాత మీ గురించి నేను ఏదైనా వేరే విషయాలు మాట్లాడితే ఎప్పుడైనా ఎక్కడైనా మీకు అది తెలిసిపోతుంది. సో వై షుడ్ ఐ ప్లే దట్ గేమ్? ఓకే, సో ఐఎమ్ వెరీ ఆనెస్ట్, దిస్ ఇస్ వాట్ ఐ యామ్. ఓకే, నాకు నచ్చితే నచ్చింది, నచ్చలేదంటే ఎగ్జాక్ట్ ఇక్కడ ఏమనిపిస్తే అది చెప్పేస్తారు. క్లియర్. ఐ కాంట్ బి డిప్లొమాటిక్, లేదంటే వాట్ దే సే పొలిటికలీ కరెక్ట్. ఓకే, ఐ కెన్ నాట్ బి పొలిటికలీ కరెక్ట్ ఆర్ డిప్లొమాటిక్. ఎక్కడ కెరీర్ స్టార్టింగ్ నుంచి అంతేనా? స్టార్టింగ్ నుంచి ఎలాగా ఉన్నాను, ఫ్రమ్ డే వన్. కొంచెం తెలియని వాళ్ళు అనుకుంటారు కదా, కొంచెం యాటిట్యూడ్, హెడ్ వెయిట్ ఏమిటి ఇలాంటి ఏమైనా యాటిట్యూడ్ కాదు, అదని ఏం లేదండి. కామన్ గా మాట్లాడుకుంటారు కదా, మనం ఇట్లా ఉన్నాము అంటే డెఫినెట్ గా మన మీద ఏదో ఒకటి స్ప్రెడ్ చేస్తారు ఇలాంటివి. ఈవెన్ ఇఫ్ సంబడి థాట్ నాట్ మై ప్రాబ్లం. హెడ్ వెయిట్ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, అది అని అనిపిస్తే నాట్ మై ఇష్యూ, వాళ్ళ ఇష్యూ ఉంది కదా అది. ఓకే, మేబీ మీరు ఇలా మారడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, మీరు వచ్చిన పరిస్థితులు కావచ్చు, మీరు పడ్డ కష్టాలు కావచ్చు, మిమ్మల్ని ఇంత స్ట్రాంగ్ చేసింది అనుకోవచ్చా? డెఫినెట్ గా. లేదంటే ఒక 16 ఏజ్ లో కంప్లీట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నా మీద వచ్చింది అట్ ద ఏజ్ ఆఫ్ 16. సో మదర్, 3 ఎల్డర్ బ్రదర్స్, ఎవరికి పని లేదు, నేను ఒకటే పని చేస్తున్నాను. సో ప్రాబ్లీ ఆ ప్రెషర్ ఉన్నప్పుడు యూ సడన్లీ గ్రో ఓవర్ నైట్. At the age of 16, you suddenly you wake up in the morning and choose you're the head of the family, being the youngest in the family. So probably adi undachu, I had to become strong. But probably adi a qualities na lopla undi, andukante I was able to handle it. Okay, maybe మనసుని బండరాయిలాగా చేసుకుంటారంట, తెలుగులో చెప్తుంటారు. ఉండొచ్చు. సో దేనికి స్పందించాం, దేనికైనా ఒకటే రియాక్షన్. Always positive reaction. I'm very very positive person. ఏదైనా కష్టాలు వస్తే కూడా అయ్యో కష్టాలు వచ్చింది, ఏం చేయాలి, అది కాదు. ఓకే, దట్స్ అ ప్రాబ్లమ్, విల్ ఫైండ్ అ సొల్యూషన్, చూద్దాం, రేపు చూద్దాం, సొల్యూషన్ ఉంటుంది, ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ హౌ ఐ యామ్. ఆ సొల్యూషన్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. 200 మూవీస్, పాజిటివ్ యాటిట్యూడ్. 200 మూవీస్ యాజ్ ఎ హీరోయిన్. బట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా, సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ గా ఈ 45 years లో ఖుష్బూ గారికి చిన్న రిమార్క్ కూడా లేదు. అలాంటిది పొలిటికల్ కెరీర్ లో సక్సెస్ కాలేదు అన్నప్పుడు బాధ అనిపిస్తుందా ఎప్పుడైనా? గెలవలేకపోయాను, ఎందుకు వచ్చాను, పార్టీస్ చేంజ్ అవుతున్నాను? ఏం లేదు, పార్టీస్ చేంజ్ చేయడానికి దట్ వాజ్ మై ప్రెరోగేటివ్. ఎందుకంటే డిఎంకే లో ఉన్నప్పుడు దేర్ వర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అయితే ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఇన్సెక్యూర్డ్ ఇష్యూస్ ఫర్ ది అదర్స్, నాకు కాదు. కాంగ్రెస్ కి వచ్చాను, ఈగో హ్యాసల్స్. Now I'm fine with BJP, very very fine with BJP. I cannot నా క్యారెక్టర్ లేదు, వెనకాల వచ్చిన తర్వాత ఎస్ సార్, నో సార్, హౌ ఆర్ యూ సార్, లేదంటే ఆఫీస్కి వెళ్ళి ఎక్కడ కూర్చొని నా మొహం చూడడానికి హలో సార్ మీ మిమ్మల్ని చూడడానికి వచ్చాను. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ దట్ పర్సన్. ఐ హావ్ కమ్ అప్ అ వెరీ హార్డ్ వే. అండ్ సినిమాలో కూడా ఇంతవరకు ఒక ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్ళి సార్ నాకు పని కావాలి ఇంతవరకు అడగలేదు నేను. సో అలా ఉన్నప్పుడు దిస్ ఇస్ హౌ ఐ హ్యావ్ బీన్ ఆల్ మై లైఫ్. అలా ఉన్నప్పుడు ఈవెన్ ఇన్ పాలిటిక్స్ ఐ కాంట్ డూ దట్. సో ఐఎమ్ ఫైన్ వేర్ ఐ యామ్, ఐఎమ్ హ్యాపీ వేర్ ఐ యామ్. అంటే సినిమా వాళ్ళు పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు ఒక పార్టీలో ఉంటే 1 or 2 times కాకపోయినా 3rd time అయినా కానీ ఒక ఛాన్స్ ఇస్తారు ఓటర్స్. అన్లెస్ మనం పార్టీస్ మారినప్పుడు ఓటర్స్ మైండ్ సెట్ కూడా మారుతుంది. మేబీ వీళ్ళు డబ్బులు తీసుకొని పార్టీ మారుతుంటారు, మనం ఎందుకు ఓట్ చేయాలి, ఎందుకంటే 1000 lights నుంచి మీరు పోటీ చేశారు, మోర్ దెన్ 34,000 తో మాకే బాధ అనిపించింది. పీపుల్ కు మంచి చేయాలని ఒక స్టాండ్ తీసుకొని ఒక విజన్ తో ముందుకెళ్తున్నారు, ఎందుకు ఇవకి ఎప్పుడు? దట్స్ ఐ థింక్ వేవ్. అది 1000 lights అయితే ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ డిఎంకే ఫోర్ట్. అది కలెంగర్ గారు అయింది కాన్స్టిట్యుయెన్సీ, అది 1000 lights. మరి అలాంటి కాన్స్టిట్యుయెన్సీ ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు? పార్టీ నుంచి అక్కడ మీరు ఉంటే బాగుంటుందని చెప్పారు. సో ఐ కాంట్ సే నో టు ద పార్టీ. హైకమాండ్ ఆర్డర్స్, ఐ హావ్ టు ఆర్డర్, అంతే. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ టు జస్ట్ గో ఆల్ ది వే అండ్ గివ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్. మళ్ళీ లేదు నేను ఇక్కడ నుంచి నేను నిలబడను, నాకు వేరే కాన్స్టిట్యుయెన్సీ ఇవ్వండి అలాంటి చెప్పడానికి ఇట్స్ నాట్ రైట్. ఐ థింక్
when the party trusts you, you just go with the trust of the party. Ante. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే కూడా 1,500 పీపుల్ బయట వెయిట్ చేసేవాళ్ళని విన్నారు, అట్లీస్ట్ ఖుష్బు గారిని చూడాలి అని. బట్ నిజంగా మేడం ఆ స్టార్డమ్ ని ఎలా కాపాడుకోగలిగారు అనేది చాలా ఇంపార్టెంట్. No, the most important thing, ఆ స్టార్డమ్ ఎంతవరకు ఉంది ఎందుకంటే అప్పుడు ఫ్లిమ్జీ స్టార్డమ్ కాదు. అవును. ఇప్పుడు మీకు సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మీ స్టార్డమ్ వచ్చి మీరు సోషల్ ప్లాట్ఫామ్ లో పెరుగుతారు. అవును. అప్పుడు అది కాదు, నథింగ్ ఇస్ దేర్. ఆర్గానిక్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆర్గానిక్ ఫ్యాన్ ఫాలోయింగ్. దట్ ఈస్ వై ఇప్పుడు 80s and 90s లో ఉండే వాళ్ళకి ఆర్గానిక్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అందుకంటే వీఆర్ ఏబుల్ టు సస్టైన్ విత్ ద ఫ్యాన్ సో లాంగ్. అది ఉంది. ఓకే. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు అరణ్మனை 4 లో నేను లాస్ట్ లో డాన్స్ చేశాను కదా, అరణ్మனை 2 లో కూడా డాన్స్ చేశాను. సో పిల్లల్ని పట్టుకుని నేను సినిమాకి వెళ్ళాను చూడడానికి. మనం థియేటర్కి వెళ్ళాం. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎవరికి చెప్పలేదు నేను సినిమాలో ఉన్నాను, లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ లో వస్తున్నాను, పబ్లిసిటీ. నేను ఫస్ట్ చెప్పాను ఎక్కడైనా మీరు పబ్లిసిటీ ఇవ్వకూడదు. సరే, నా సినిమా థియేటర్లో ఉన్నప్పుడు నేను స్క్రీన్ లో వచ్చిన తర్వాత దేవర్ విసిల్స్, దేవర్ కన్ఫెటీస్, దేవర్ క్లాప్స్. నా 2 పిల్లలు నన్ను చూసి మీకు ఎందుకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అడిగారు. బికాస్ దే నాట్ అవేర్ ఆఫ్ ఇట్, దే డోంట్ నో. దే డోంట్ నో. పిల్లలు ఇండస్ట్రీకి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళకి? పెద్ద పాపకి ఉంది. పెద్ద పాపకు డైరెక్షన్, యాక్టింగ్. సో ఐ థింక్ పెద్ద పాప మీలాగా ఉంటారు. యా. చిన్న పాప డాడీ లాగా. చిన్న పాప ఇప్పుడు లండన్ లో ఉంది. షీఈస్ డూయింగ్ బిజినెస్ ఫర్ ఫిల్మ్ ప్రొడక్షన్, బిజినెస్ మేనేజ్మెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో చేస్తుంది. ఓకే. సో షీ వాంట్స్ టు టేక్ ఓవర్, మనకి కంపెనీ ఉంది కదా అవనీ సినిమాక్స్, సో షీ వాంట్స్ టు టేక్ ఓవర్ ద కంపెనీ. ఓకే. అండ్ పెద్ద పాప షీ వాంట్స్ టు యాక్ట్. ఓ సూపర్. హీరోయిన్ గా తమిళ్లోనా? లక్. wherever she wants to. సో అక్కడ శ్రీదేవి గారి అమ్మాయి, ఇక్కడ ఖుష్బు గారి అమ్మాయి. నాకు తెలిసి మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు వీళ్ళిద్దరే వచ్చారు. వరలక్ష్మి శరత్ కుమార్, Yeah, వాళ్ళ Varu is there. వారు ఇస్తారు అంతే. ఇంకా No, Kamal Singh. శృతి హాసన్. Yeah, Shruti. హార్డ్లీ 3-4 అంతే, ఇంకెవరు రాలేదు. వాళ్ళంతా డిఫరెంట్ ఫీల్డ్స్ కి వెళ్ళిపోయారు. Yes, probably. సో ఇప్పుడు ఇక్కడ బాగా బుల్లితెర, జబర్దస్త్ ద్వారా ఇప్పుడున్న యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయారు మేడం. Yes. సో అంటే నేను ఇప్పుడు లైమ్ లైట్ లో ఉండాలి అన్న డిసిషన్ తీసుకుని ఆ షోకి వచ్చారా, లేకపోతే? నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఫర్ మీ ద ప్రాబ్లమ్ ఇస్ ఒక ఇంటర్వ్యూ వస్తే అందరూ ఆయనకి ఇచ్చారు కదా మాకు ఇవ్వండి, అది నిబంధన వచ్చేస్తుంది నాకు. సో ఐ డోంట్ జనరలీ టాక్ మచ్ అండ్ ఐ అలౌ మై వర్క్ టు స్పీక్. మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వనప్పుడు ఏం మాట్లాడతాం, సేమ్ థింగ్. అది తమిళ్లో అరచమ్మా అరచిటే ఇరుకున్నాం. సో కానీ ఇప్పుడు దాకా మాట్లాడారు, కొత్తగానే ఉందా? No, the way you conduct is what is important. How you conduct the interview is extremely important. Do you like ma? Yeah, of course. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.